తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.58% మేర పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా జనకంపేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. అలాగే నిర్మల్ జిల్లా కడెంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఏఎస్పీలు రాజేష్ మీనా, ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఓటర్లు విమర్శిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. 21 సర్పంచ్ స్థానాలతో పాటు 190 వార్డు మెంబర్ల ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్, నవాబుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ సజావుగా జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్లోని 5 మండలాల్లో కేరమేరి, వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్లో మొత్తం 106 సర్పంచ్, 327 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని పోలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ నిఖితా పంత్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు జెడ్పీహెచ్ఎస్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల గుర్తు చూపిస్తూ ప్రచారం చేయడం వివాదానికి దారితీసింది. పోలీసులు చెప్పినా వినకపోవడం ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. చివరకు సీఐ నాగబాబు ఆధ్వర్యంలో పోలీసులు వారిని పోలింగ్ కేంద్రం పరిసరాల నుంచి బలవంతంగా పంపించేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని సాక్షి టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అప్పటికప్పుడు ఒక వీల్ చైర్ను తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. ఏర్పాట్లు చేసినాం అంటున్నారు. ఆ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఒకసారి విజువల్స్లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. వీల్ చైర్లు, వృద్ధులు, వికలాంగులు, నడవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలి పోలింగ్ కేంద్రాల్లో వద్దా అని చెప్పేసి తెలిసినప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు. ఒక వృద్ధురాల్ని ఇద్దరు సాయంతో వాళ్ళ కూతురుతో పాటు మరొక వ్యక్తి కూడా ప్రస్తుతం అయితే వాకర్ ఏదైతుందో నడవలేని సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాకర్ సాయంతో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. వీల్ చైర్ ఇవ్వలేదా అండి? ఇంకా వస్తుంది అన్నారు కదా, ఇంకా రాలేదు. ఓకే, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఫస్ట్ వార్డ్ నుంచి. అక్కడి నుంచి నడుచుకుంటూనే వచ్చారు? లేదు, అక్కడ నుంచి మేము వెహికల్ తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి వచ్చాము. ఓకే, వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలి. ఎవరైతే ఇట్లాంటి మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి సహాయకులే వాళ్ళకి వీల్ చైర్లు అందుబాటులో ఉంచి వాళ్ళని పోలింగ్ సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు, మరోవైపు ఆర్డీఓ చెప్తున్నారు, అదే సమయంలో ఎంఆర్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీల్ చైర్లు అందుబాటులో ఉంచినాం, తాగునీటి వసతి అందుబాటులో ఉంచినాం, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా వాళ్ళకి వెంటనే ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా కల్పించామని చెప్తున్నప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల మధ్య మాత్రం ఆ వసతులు అయితే మచ్చుకు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలోనే వచ్చేటువంటి వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం, నడవలేని వారి కోసం వీల్ చైర్లని, తాగునీటి వసతిని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. శ్రీనివాస, పాసం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.
శంషాబాద్ మండలం పాలమాకుల పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రమ్. గ్రేసీ, ఉదయం నుంచి కూడా పల్లెపూరు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. మనం ప్రస్తుతం శంషాబాద్ మండలం పాల్మాకుల పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. పోలింగ్ కేంద్రానికి బారులు తీరిన విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేద్దాను. పల్లె వాతావరణం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే రంగారెడ్డి జిల్లాలో చెదురుమదురు సంఘటన మినహా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, పెద్ద షాపూర్ తాండా, శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ తాండాలో సత్యనారాయణ అనే ఒక అభ్యర్థికి ఓటు వేయబోయి మరో వ్యక్తికి ఓటు వేయడంతో ఆ పోలింగ్ స్లిప్ను చించివేశారు. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా చోట్ల కూడా ఎక్కడా కూడా పరిస్థితి అదుపులోకే ఉంది. మొత్తం పోలీసుల గట్టి బందోబస్తు మధ్య పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరో గంటన్నర సేపట్లో 1 గంటకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఎవరైతే క్యూ లైన్లలో నిలబడి ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి పోలింగ్ అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఓటర్లంతా కూడా పోటెత్తుతున్నారు. ఉదయం చలి తీవ్రత కారణంగా కొంత పోలింగ్ అంతా కూడా మందకోడిగా ప్రారంభమైంది. 9 గంటల తర్వాత ఒక్కసారిగా పోలింగ్ పుంజుకుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనం చూసుకోవచ్చు, దాదాపుగా 9 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలో 22% పోలింగ్ నమోదు కాగా 11 వరకు కూడా ఆ పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 225 గ్రామ పంచాయతీలకు వికారాబాద్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే మొత్తం 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 174 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో 6 గ్రామ పంచాయతీలకు రంగారెడ్డి జిల్లాలో ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో చూసుకుంటే 37 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ముగియనుంది. 1 గంటకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మొదటగా సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు మెంబర్ల ద్వారా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో కూడా పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో 5,000కు పైగా ఓట్లున్న గ్రామ పంచాయతీలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పాల్మాకులలో పరిస్థితి అయితే పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. మరో గంటన్నరలో పోలింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేసీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.